కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మార్చి నెల. ఈ మార్చి నెలలో కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుందండి. ఎందుకు బాగుంటుందో కూడా చెప్దాం. ముఖ్యంగా మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడుకుందాం. ఆర్థికంగా మీరు బాగా డెవలప్ అవ్వడానికే అవకాశాలు ఉన్నాయి. విదేశాల నుంచి కూడా డబ్బు వస్తుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ముఖ్యంగా మీ సోదరమణులకి ఒంట్లో బాగుండకపోవడమో, కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడమో జరుగుతుంది. మీ ప్రయాణాల్లో కూడా ఆలస్యం అవడమో, అయితే ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకోవడమో, ప్రయాణాల్లో మీకు కొద్దిగా చికాకులు కలగడమో ఏదో జరుగుతూ ఉంటుంది. పెద్ద ప్రాబ్లం భయపడాల్సిన అవసరం లేదు. కానీ చదువు విషయంలో చూసుకుందాం. మీ కర్కాటక రాశి వారికి చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరాటంకంగా చదువు ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. చదువుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో చూసుకుంటే అద్భుతమైన చదువు వస్తుందండి. అంతేకాకుండా మీ తల్లిగారికి ఆర్థిక పరిస్థితి చాలా చాలా బాగుండడానికే అవకాశాలు లేకపోలేదు. ఖచ్చితంగా బాగుంటాయి. మీ 4th హౌస్ లార్డ్ కూడా మీకు అష్టమ స్థానంలో భాగ్యంలోనూ మారిపోయడం కంటే శుక్రుడు అష్టమంలోనూ భాగ్యంలోనూ దశమంలో 3 రకాలుగా మిమ్మల్ని ప్లే చేస్తున్నాడు. శుక్రుడు ఉంటే చెప్తాం. సో ఈ విధంగా మీకు చాలా బాగుంటుంది. సంగీతంలో బాగా నిష్ణాతులు అవుతారండి మీరు. సంగీత సాధన, సంగీతంలో డైరెక్టర్స్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళకి బాగా ఉండడము. రైతులకు కూడా అద్భుతంగా బాగా రాణించడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యంగా కుజుడు వలన మీకు పంచమాధిపతి అయ్యాడు, అష్టమ స్థానంలో ఉన్నాడు. అంటే మీ సంతానానికి చిన్న ఇబ్బందులు కలగడము, మీ సంతానానికి అనారోగ్య సమస్యలు రావడము అవకాశాలు మాత్రం ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఏదేమైనా మీకు లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో, అంటే కోర్టు సంబంధించిన విషయాల్లో మీకు ఫేవరబుల్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటి? ఊరికి చెప్పేస్తుంది అమ్మరుగా. ఆరో భావాధిపతి చూసుకోవడం వల్లనే కారణం. గురుడు 6th హౌస్ని చూసుకుంటున్నాడు. అవకాశనాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు. అలాగే మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, అలాగే ఎనిమిస్ లేకుండా ఉండడం కాపాడడము, మీ మేనమామల ద్వారా మీకు శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా మీ భార్యాభర్తల యొక్క సంపూర్ణమైన అదృష్టం బాగుందండి. అంతేకాకుండా మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి తీర్థయాత్రలు చేయడమో, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడమో జరిగి తీరుతుంది. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఫారిన్ కంట్రీస్ వెళుతున్నారంటే, ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు. చూసుకొని కావాలంటే ఖచ్చితంగా ఉంటారు వాళ్ళే. అంతేకాకుండా మీ 7వ స్థానాధిపతి బాగున్నాడు కాబట్టి, అంతేకాకుండా మీకు అంటే మీ వివాహాలు కానీ వాళ్ళకి వివాహాల వేడుకలు కూడా జరగడానికి అవకాశం ఉంది. 5 గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నాయి. కరెక్ట్ కాదండి. ఎందుకంటే రవి, కుజ, రాహువులు ప్లస్ శుక్రుడు కూడా, వీళ్ళు నలుగురు కూడా అష్టమ స్థానం మంచిది కానే కాదు. యాక్సిడెంట్స్ ఇవ్వడమో, చిన్న అనారోగ్య సమస్యలు సృష్టించడమో, లేకపోతే చాలా చిన్న ఇబ్బంది కలిగించడమో జరుగుతూ ఉంటుంది. కానీ రవితో కలిసిన బుధుడు ఉన్నాడు, అది మర్చిపోకూడదు. గురుదృష్టి ఉంది అష్టమ స్థానానికి. అంటే ఏంటి? సడన్ గెయిన్స్ ఉంటాయండి. మీకు భయపడాల్సిన అవసరం లేదు. సడన్ గెయిన్స్, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అష్టమ స్థానాన్ని గురుడు కూడా చూడడం వలన లా రిలేటెడ్ వాటిల్లో కూడా మీరు విజయం సాధిస్తూ ఉంటారు. అంటే ఫేవరబుల్గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా రవి బుధులు అష్టమంలో ఉన్నారంటే విదేశాల నుంచి ధన ప్రాప్తి కలిగి తీరుతుంది. విదేశ యానము వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. రవి బుధులు అష్టమంలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు ఉండడానికి అవకాశం ఉంది. సో మీకు 2nd హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్న సడన్ గెయిన్స్, మీ పూర్వీకుల ఆస్తిపాస్తులు కలిసి రావడము ఇవి కూడా ఉంటాయండి. మనం అష్టమ స్థానాన్ని తీసిపడడానికి వీలు లేదు. సో రాహు కూడా రవితో కలిసి ఉన్నాడు కాబట్టి శుభఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా శని శుక్ర రవులు 15వ తారీఖు నుంచి రవి మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు. యాక్చువల్గా శని శుక్రులు ఉన్నారంటే మంచి యోగాన్ని కలిగిస్తారు. మీ శుక్రుడు 4th హౌస్ లార్డ్ లాభాధిపతి పాపి అయ్యాడు కదా, అయినా 4th హౌస్ లార్డ్ మీకు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి భాగ్యం వృద్ధి అయి తీరుతుంది. ఖచ్చితంగా బాగుంటారని అర్థం. అలాగే రవిశనులు కూడా భాగ్యంలో ఉన్నారంటే పొలిటికల్ రంగంలో పదవులు రావడం ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సపోజ్ ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, ఎలక్షన్స్లో గెలవడము. శని 9వ భావంలో ఉంటే ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్తూ ఉంటాడు. అలాగే 2nd హౌస్ లార్డ్ కూడా రవి భాగ్యాలు ఉన్నాడు కాబట్టి విదేశీయానం ఉంటుంది. రవిశనుల కాంబినేషను శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి బహుశా మీరు విదేశాలకి షూటింగ్లు రీచా,
మీ పర్సనల్ పనుల రీత్యా, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా, ఇంజనీరింగ్ విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారిని పీఠాధిపతుల్ని కలుస్తారు, సముద్ర స్నానాలు అలాగే గంగా నది స్నానాలు చేయడానికి అవకాశం ఎక్కువ. ఈ రవిశనులే మీకు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు ఇప్పించడంలోనూ అలాగే శివాభిషేకాలు చేసుకోవడంలోనూ వీళ్ళకి పాత్ర ఉంది. అంతేకాకుండా శుక్రుడు కూడా అమ్మవారి యొక్క దర్శనాలు మీకు చేయిస్తూ ఉంటాడు. సో భాగ్యస్థానము మీకు అదృష్టమే, ఎందుకంటే శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. సో మిత్రుడైనటువంటి శనితో కలిసి ఉన్నాడు. శని భాగ్యంలో ఉండడం వల్ల వివిధ రకాలైనటువంటి మానసిక ఉత్సాహము, ధనవృద్ధి అలాగే సుఖవంతమైన భోజన వసతులు శనీశ్వరుడు కలిగిస్తాడు. రవి ఉన్నాడంటే సుఖాలు ఇస్తూ ఉంటాడు, దైవారాధన ఇస్తుంటాడు, ఎక్కువ ధనాన్ని, భాగ్యంలో ఉన్న ధనాన్ని ఇస్తుంటాడు. అదే ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటారు. పక్కన శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, మీకు అభిమానం ఎక్కువ, ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వాలు బాగా ఉంటాయండి. అంటే భాగ్యము వృద్ధి అవుతోంది అనే చెప్పచ్చు. ఈ శుక్రుడే దశమంలోకి వచ్చాడు, 26 నుంచి దశమంలో ఉంటాడు. సో మీకు చేస్తున్నట్టు దశమంలో 26 నుంచి ఉంటాడు, పక్క పెడతాము. 10th హౌస్ లార్డ్ ఎవరు? కుజుడు అష్టమంలోకి వెళ్ళిపోయాడు. అంటే మీరు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లోనూ లేకపోతే మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎందుకంటే ఉద్యోగాలు మారడమో, ఉద్యోగాల నుంచి మనం బదిలీ అవ్వడమో, కొత్త కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడమో జరుగుతూ ఉంటుంది. 26వ తారీఖు వరకు అలా ఉంటుంది. అలాగే 26 నుంచి శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడు వలన కొద్దిగా మీరు ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాలకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి, దట్టు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు. సో ఈ విధంగా మీకు శుక్రుడు బలం చాలా చాలా బాగుందండి. శుక్రుడు బలం బాగుందంటే ఏంటంటే భాగ్యంలోనూ రాజ్యస్థానంలో ఉన్నాడు. రాజ్యస్థానంలో శుక్రుడు కూడా యోగించి తీరుతాడనడంలో సందేహం లేదు. గవర్నమెంట్ సంబంధించిన వాటిలోనే ఉంటారు మీరు. శుక్రుడు వల్ల వ్యాపారాలు అంటే సినిమా రంగ వ్యాపారాలు కూడా మీరు సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. ధన ప్రాప్తి బాగా కలుగుతుంది. గురుడు 12 భావాలు ఉండడం, 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉండడం వలన ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. కర్కాటక రాశి వాళ్ళు విదేశాలు వెళ్ళడం ఖాయం, ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా గురుడు వ్యయభావం ఉండడం వలన ఎక్కువగా మీకు దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, విదేశాలు వెళ్ళాలు, అంతేకాకుండా మీకు సన్మానాలు జరగడము, ఇవన్నీ జరగడానికి అవకాశము గురుడు వలన ఉంటుంది. ఏదేమైనా శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన, విష్ణువుని అంటే వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడం వలన, తులసి మాలతో వాళ్ళని ఆ స్వామివారిని అలంకరించడం వలన సర్వశుభాలు కలుగుతాయి.